వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టు తీర్పునిచ్చింది ఈ కేసుకి సంబంధించి. ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం తహీర్ హుస్సేన్, నజీం, కసీం, అనాస్ మరియు జుబేదులను నిందితులుగా తేల్చింది. వీరిపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్లు 302, 165, 188, 153A, 147, 148 కింద నేరారోపణలు రుజువైనట్లు స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ అల్లర్లలో మరణించిన ఐబీ అధికారి అంకిత్ శర్మ కుటుంబం స్పందించింది. తన కుమారుడు హిందూ కాబట్టే ఈ ఒక్క కారణంతోనే టార్గెట్ చేశారని పేర్కొంది. ఈ విషయంలో అతని ముస్లిం స్నేహితులు కూడా హంతకులతో చేతులు కలిపారని కుటుంబీకులు పేర్కొన్నారు. 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మ మరణించారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా మతపరమైన హింస చెలరేగింది. ఇందులో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అంకిత్ కుటుంబం ఇప్పుడు ఖజూరీ కాస్లోని తమ పూర్వీకుల ఇంట్లో నివసించడం లేదు. భద్రతా ఆందోళనలు, చేదు జ్ఞాపకాల భారం కారణంగా అల్లర్లు జరిగిన వెంటనే వారు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. 25 ఫిబ్రవరి 2020న అంకిత్ ఇంటి సామాగ్రి తీసుకురావడానికి బయటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. పోలీసుల కథనం ప్రకారం గుంపు ఆయనను కిడ్నాప్ చేసి హత్య చేసి మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. మరుసటి రోజు ఉదయం మురికి కాలువ నుంచి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో అంకిత్ ని 52 సార్లు కత్తితో పొడిచినట్లు తేలింది. వీటన్నిటినీ వినడం, గుర్తు చేసుకోవడం కుటుంబ సభ్యులకు ఎంతో కష్టంగా మారింది. తన సోదరుడిని హిందూ అనే కారణంతోనే చంపేశారని అంకిత్ పెద్ద సోదరుడు అంకుర్ శర్మ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో అంకుర్ మాట్లాడుతూ, మా సోదరుడు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. అతని హత్యకు పాల్పడిన నిందితులందరినీ ఉరిశిక్ష పడాలి అని డిమాండ్ చేశారు. ప్రతి గల్లీ దాటేటప్పుడు, ప్రతి మురికి కాలువను చూసేటప్పుడు పాత సంఘటనలు గుర్తుకొచ్చేవని, గుండె బరువెక్కుతుందని అంకుర్ చెప్పారు. అందుకే ఆ స్థలాన్ని వదిలిపెట్టి కుటుంబం అంతా అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించిందని తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అంకిత్ అందరితో కలిసిపోయే మనస్తత్వం గల వ్యక్తి. ఆయనకు హిందూ, ముస్లిం 2 వర్గాల ప్రజలతో మంచి సంబంధాలుండేవి. ఆయన మనసులో ఎవరి పట్ల ఎలాంటి వివక్ష ఉండేది కాదు. కానీ దాడి జరిగినప్పుడు ఆయన కొంతమంది ముస్లిం స్నేహితులు కూడా హంతకులతో చేరడం కుటుంబ సభ్యులను మరింత కుంగదీస్తోంది. అంకిత్ మరణం ఆ కుటుంబంపై తీవ్ర ప్రభావమే చూపింది. ఆయన తల్లిదండ్రులు హై బీపీతో ఇబ్బంది పడుతున్నారు. అల్లర్లు లేదా ఈ కేసుకు సంబంధించిన చర్యలు జరిగినప్పుడల్లా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిందితులందరికీ ఉరిశిక్ష లేదా కఠినాతి కఠినతరమైన శిక్ష పడినప్పుడే తమకు పూర్తి న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. వాళ్ళ డిమాండ్లో ఏమాత్రం కూడా తప్పులేదు. ఇన్ని సంవత్సరాలకు వాళ్ళను నేరస్తులు అని తేల్చారు. మరి వారికి ఉరిశిక్ష ఎప్పుడు పడుతుంది? అంకిత్ శర్మ లాంటి ఒక నిజాయితీపరుడైన అధికారికి న్యాయం ఎప్పుడు దొరుకుతుంది? వాళ్లకు ఉరిశిక్ష పడ్డప్పుడే, వాళ్ళను ఉరికంబం మీద ఎక్కించినప్పుడే, ఆ ఉరికంబంకి వేలాడుతూ వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడే ఆ కుటుంబమే కాదు యావత్ భారతదేశం కోరుకుంటోంది అంకిత్ శర్మకు న్యాయం జరగాలని. చదువుతుంటే నాకే చాలా బాధగా ఉంది. కానీ ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు పుత్రశోకంతో ఎంత బాధపడుతూ ఉంటుంటారో కదా. ఏదేమైనా అదంతా మర్చిపోయి కాలంతో ముందుకు నడవాలి. కాలం ఆ గాయాన్ని వాళ్ళ మనసులో నుంచి మరిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి ఈరోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.